ఎవ్రీవన్, మేము షార్ట్ ఫిల్మ్ ఎంతో కష్టపడి తీసాం. మీరు షార్ట్ ఫిల్మ్ చివరి వరకు చూడండి. మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదో అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఎంతో విలువైనది. మేము ఏమైనా మిస్టేక్స్ చేసింటే కామెంట్స్ ద్వారా తెలుసుకుంటాము. మా నెక్స్ట్ దాంట్లో అవేవి రాకుండా చూసుకుంటాము. వాచ్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మీరు లేకపోయినా మీ మాటలు మా జీవితాన్ని నడిపిస్తున్నాయి. మా విజయాల వెనుక మీ ఆశయమే ఉంది. మీ ఆశీర్వాదమే మా బలం. మీ కుమారుడు. ఒక మంచి ఆలోచన జీవితాన్ని మార్చగలదు. ఒక్క అడుగు విజయం వైపు నడిపించగలదు. అది చిన్నదైనా మార్పు తెచ్చే ప్రయత్నమే గొప్పది. ఈ కథ ఒక చిన్న ఆశయం కలిగిన యువకుడి ప్రయాణం. సాధారణ జీవితం నుంచి ఒక వ్యాపారవేత్తగా మారేందుకు చేసిన శ్రమ. ఇది ఓ కలను నిజం చేసుకోవాలన్న యువకుడి గాథ. కోరికను లక్ష్యంగా మార్చుకున్న మనసు, అవకాశాన్ని విజయంగా మలుచుకున్న పట్టుదల. ఇప్పుడే ఆ ప్రయాణం ప్రారంభం. అక్క, ఒక పెన్ను ఉందా? ఉందప్పా. ఎంత అక్క? 3 రూపాయలప్పా. అక్క, ఒక పెన్ను ఉందా? ఎగ్జామ్ టైం అవుతుంది. లేదబ్బా, ఇప్పుడే ఒక అబ్బాయికి ఇచ్చాను. ఎవరికక్క? అదిగో అక్కడ వెళ్తున్నాడు ఆ అబ్బాయికి. రే చిన్నా, ఏమన్నా? ఆ పెన్ను నాకు ఇవ్వరా? ఎగ్జామ్ టైం అవుతుంది. అన్నా, నాకు ఈ పెన్ కావాలన్నా. సరే, ఆ పెన్నుకి ఎంత డబ్బులు కావాలి చెప్పు, నేను ఇస్తా. అన్నా, నీకు ఈ పెన్ అవసరం ఏంటనే కదా అన్నా, 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయల? 2 రూపాయల పెన్ను 10 రూపాయల? అవసరం నీది, కావాలా వద్దా? సరే రా, ఇచ్చే. అన్నా, 3 రూపాయలు పెన్ను ఉన్నాయన్నా? అవునాయప్ప. ఎన్ని కావాలా? అన్నా, 10 రూపాయలు 3 అన్నా. ఏంట్రా ఈ రోజు ఇంత సంతోషకున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావురా నువ్వు? ఇదిగోరా మీ ఇద్దరు కోసం పెన్ తీసుకొచ్చా. అయినా నువ్వు ఎట్లా తీసుకొచ్చినావురా ఈ పెన్ను? మేము అడిగితే ఒకదానికే డబ్బులు ఉన్నాయన్నా. ఓహో, అదా. ఇందులో బురుడి ఏముంది? ఆయనకు చాలా అవసరం. ఎంత డబ్బులు పెట్టైనా తీసుకుంటాడు. అబ్బా, నువ్వు సూపర్ రా. ఇంకో 2 డేస్ రా, అంతే ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత డిగ్రీ చేసి లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారా? నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నాను రా. మంచి కోడింగ్ నేర్చుకుని ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ తర్వాత నాకంటూ ఒక మంచిగా బిల్డ్ చేసుకోవాలి. మరి నీ సంగతి ఏంట్రా? నా సంగత? నాకైతే చాలా పెద్ద ప్లాన్సే ఉన్నాయండి. నేను జాబ్స్ చేయను, జాబ్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యూచర్లో మేబీ ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా. ఏంటి, కంపెనీ పెడతావా? అన్ని డబ్బులు ఉన్నాయి అసలు నీ దగ్గర? అసలు డబ్బులు ఇస్తారా మీ ఇంట్లో? ఒకసారి ఆలోచించు. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ఐడియా ఉంది. ఐడియా ఉంటే లైఫ్ ఏదైనా సాధించవచ్చు. ఐడియాతో కంపెనీ పెట్టలేవని తెలుసుకో. అసలు నీకు కేఎఫ్సీ తెలుసా? తెలుసు, చికెన్ రెసిపీస్లోనే టాప్ కంపెనీ కదా. అది ఎలా స్టార్ట్ అయింది తెలుసా నీకు? కేఎఫ్సీ సీఈఓ చికెన్ రెసిపీస్ ప్రిపేర్ చేసి అమ్మడానికి పెట్టాడు, కానీ ఎవ్వడు కొనలేదు. తన జీవితంలో రిటైర్మెంట్ స్టేజ్లో సక్సెస్ అనేది వచ్చింది. లైఫ్లో ఐడియా అప్పుడు చిన్నదే కావచ్చు, కానీ శ్రమిస్తే ఓటమి విజయానికి బానిస అవుతుంది. ఓహో, అయితే నువ్వు నీ జీవితాంతం వెయిట్ చేస్తుంది సక్సెస్ కోసం. పదం, ఇదంతా టైం వేస్ట్ పని. ఈ విషయం మీ నాకు తెలుసు అనుకో, అంతే నీ పని. అయినా ఏం బిజినెస్ రా? రోడ్ సైడ్ బార్ ముందు బడ్డీ కొట్టి పెట్టుకుంటావా ఏంటి? ఇంతవరకు ఒక్కసారి అని ఆలోచించావా ఏం బిజినెస్ అని? ఇంతవరకు ఏం ఆలోచించలేదురా. చేసినట్లే నువ్వు చెప్పేది. సరేరా, వెళ్తాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరేరా, బాయ్.
అంత బూస్ట్గా నాకు అంకుల్ తేజ ఉన్నాడా? లోపల ఉన్నాడు, వెళ్ళండి. సరే అంకుల్. హాయ్ రా, కూర్చోండి. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? మరేమన్నా డిసైడ్ చేసుకున్నావు బిజినెస్ కాకుండా? నా స్టార్టప్ బిజినెస్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నా. సరిపోయింది. ఈ బిజినెస్ అనేది మనకు సెట్ అవ్వడు. ఆల్రెడీ చెప్పాను కదా నీకు. ఏంట్రా మళ్ళీ నీకు సైకిల్ ఎక్కాలని ఉందా? ఇవన్నీ మానేరా. లేదురా, ఈసారి నేను ఖచ్చితంగా ఫెయిల్ అవ్వనురా. ఏం నాన్న? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఈ బిజినెస్ లాంటివి మనకు సెట్ అవ్వని? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించిందంతా దీనికోసమేనా? నీ ఫ్రెండ్స్ని చూసి ఇలా నేర్చుకోరా. చదివైపోగానే వెంటనే జాబ్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చేస్తున్నట్టు నటిస్తున్నావు. అది కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంకేం చెప్పకు నువ్వు. రేపు నుంచి జాబ్ ట్రైనింగ్కి వెళ్తున్నావు అంతే. ఇంకా ఈ రీల్ చూడరా. హాయ్ రా. హాయ్ హాయ్ రా. ఏరా మళ్ళీ బిజినెస్ అనే మాట ఎత్తుతావా? ఇంకేం మాట్లాడుతా దాని గురించి? నా జరిగింది అప్పుడే మర్చిపోతాడా? ఏమంటావురా? అరే ఇన్ని రోజులు మీరు నాతో ఉండి నన్ను అర్థం చేసుకుంది ఏదన్నారా? అరే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకోవడం చాలా సులభం. అరే ఇదంతా నా ఒక్కడి కోసం అయితే కాదురా, ప్రతి ఒక్క మధ్యతరగతి కొడుకు కోసం. అరే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఏదైనా సాధించాలంటే చాలా అడ్డంకులు వస్తాయి. కానీ ఇలా ఏ పని చేయకుండా పగటి కలలు కంటూ కూర్చుంటావా? ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్కి కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి పోటీగా ఉంటావా? ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించు. మీ ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మనప్పుడు ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారా? నిజమే, నా నాన్న నన్ను నమ్మకపోవచ్చు, నా స్నేహితులు నన్ను నమ్మకపోవచ్చు, కానీ నా కళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. దాన్ని నిజం చేసుకోవడానికి ఈ ప్రపంచం పెద్ద స్టేజ్ లాంటిది. నేను సక్సెస్ చూడడానికి కొన్ని వేల సార్లు ఓడిపోవడానికైనా సిద్ధం. ఇది మనం వీకెండ్లో చూసే సినిమా కాదురోయ్, రియాలిటీలో ఆలోచించు. మీకోసం ఎప్పుడూ నా దగ్గర జాబ్స్ ఉంటాయి. చివరిగా ఒక మాట, ఎవరైనా వాళ్ళ అవసరమని వస్తే ఆదుకునేలా ఉండాలి కానీ ఆడుకునేలా ఉండకూడదురా. అదే ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది చార్దో అనే కంపెనీ మీద ఈ సర్వీసెస్, బైక్ సర్వీసెస్, శారీస్, క్లాత్ ఐటమ్స్ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అన్ని మన వెబ్సైట్లో పెట్టేదాంట్లో మనకి ఇంకా ట్రాన్సాక్షన్స్ మొత్తం అన్ని సర్వీసెస్ అన్ని చేంజ్ అవుతాయి. ఇది కానీ మనకి క్లిక్ అయితే కదా లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు. అయితే నువ్వేమంటావు? జాబ్ చేయడం కష్టమంటావు? కష్టం అనట్లేదన్న, ఒకసారి స్టార్ట్ చేస్తానన్న. అది వర్కౌట్ అవ్వకపోతే మీరు చెప్పినట్లే జాబ్ చేసుకుంటా, కానీ దానికి కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి నీకు? నాకు కనీసం 6 నెలలు కావాలి నాన్న. 6 నెలలు అయితే కుదరదు, 3 నెలలు మాత్రమే ఇస్తా. 3 నెలల మీద ఒక్కరోజైనా కూడా కుదరదు. థ్యాంక్స్ నాన్న. రా బావా రా. తేజు చైర్ తీసుకురా. ఏంటి వివాడు జాబ్ రాలేదు ఇంకా? వాడు ఏదో స్టార్టప్ అంటున్నాడు బావా. వాళ్ళు అలానే అంటారు బావా. ఇలాగే మా భార్య వాళ్ళ బంధువు ఒకడు స్టార్ట్ చేసి నిండా అప్పులు చేసుకొని ఐపీ పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎవరికి తెలియకుండా. వాడు 3 నెలలు టైం అడిగాడు. అయినా నువ్వేంటి బావా ఇంత సడన్గా వచ్చావు? వచ్చే వారం మా వాడు ముంబై నుండి రిటర్న్ వస్తున్నాడు. వచ్చి రాగానే పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలని పెళ్లి కుదిరింది, శుభలేఖ ఇచ్చిపోదామని వచ్చాను బావా. వచ్చే వారం మీరంతా తప్పకుండా రావాలి. సరే వస్తాం లేవు. సరే బావా, నేను వెళ్ళొస్తా. ఉండు బావా. తేజు మామయ్యని వదిలేసి వస్తురా.
ఏంట్రా ఏదో స్టార్టప్ గిటప్ అంటున్నావు? అవును మామ, ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ స్టార్టప్ గిటప్ లాంటివి మనకు అవసరమా? బుద్ధిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా మా అబ్బాయిలాగా. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఒక నిమిషం దిగండి మామ. ఏమైందిరా? కొంపతీసి అగ్ చేసుకుంటావా? సలహా ఇచ్చినందుకు ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అది కాదు మామ, ఎవరైనా బాగుపడుతున్నారంటే తోచిన సాయమైనా చేయాలి, లేదంటే నేనున్నానని నమ్మకమైనా ఇవ్వాలి. ఆ రెండూ కాకుండా స్టార్టప్ అంటే నేను ఇందా మునుగుతావు నిండా ముంచేస్తావు అంటావేంటి అసలు? ఏమన్నావు? నీ కొడుకు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడా? ఒక్కసారి నేను సక్సెస్ అయితే ఇలాంటివి నేను చాలా సంపాదిస్తాను. ఒక్కవేళ నేను ఓడిపోతే నీ కొడుకు దగ్గర నేను పనుల్లో పనిచేస్తా. ఒకవేళ నేను గెలిస్తే మీ వాడికి నచ్చిన పని మీద ఫోకస్ చేయమను. అంటే ఆ జాబ్ వానికి ఇష్టం లేదా? ఒకసారి కాల్ చేసి కనుక్కో. ఇప్పుడే కాల్ చేస్తాను ఉండు. హలో ఏరా, చెప్పు నాన్న. నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా నాన్న? ఇప్పుడు అడిగే ఏం ప్రయోజనం నాన్న? 4 సంవత్సరాల ముందే అడగాల్సింది. సరే ఉంటా, బాయ్. చూసామమ్మా, వానికి జాబ్ చేయడం ఇష్టం లేదు, నాకు వాన్లా మిగిలిపోవడం ఇష్టం లేదు. మా నాన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని నేను యూజ్ చేసుకుంటా. సరే మామ, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో, ఇంటికి వెళ్ళిపోతావు. హాయ్, అదే నేను మీకు ఒక ప్రాజెక్ట్ చెప్పింది, ఒక 5 minutes నచ్చి తగిన ఓకే ఓకే.
ఇదే సార్ మా ప్రాజెక్టు. మీరు ఓకే అంటే కనుక నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఐడియా అయితేనే బాగానే ఉంది, బట్ ఏంటంటే ఇప్పుడున్న దీంట్లో మనకి వర్కౌట్ అవుతుందని నాకైతే నమ్మకం లేదు. ఓకే, మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హాయ్ సార్, ఐఎమ్ తేజ. ఐఎమ్ లోకేష్. కూర్చోండి. మీ పేరు తేజ అని తెలుసు, మీ స్టార్టప్ ఐడియా కూడా తెలుసు. అది ఎలా తెలుసు మీకు? ఓ అదా, బ్రో 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 ఆయన నంబర్ ఉందా మీ దగ్గర? వెళ్ళాడు అతందా? 9440 ఓకే 97974. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్, నా మీద నమ్మకం ఉంచినందుకు. ఓకే అగ్రిమెంట్ చేసుకుందామా? ఓకే.
థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఫోన్ చేసి అన్నీ అరేంజ్ చేయమన్నారు కదా, అన్నీ అరేంజ్ చేసా, ఒకసారి వీడియో చూసుకోండి. హలో, చెప్పండి సార్. అదే ఈ రోజుతో అగ్రిమెంట్లో ఉండే లాస్ట్ డేట్ కదా. అవును సార్. ఏదైనా సరే ఈ రోజు లోపల జరిగితే అగ్రిమెంట్ కొనసాగుతుందని అగ్రిమెంట్లో ఉంది. ఓకే. ఒకవేళ ఈ రోజు లోపల కాకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని అందులో మెన్షన్ చేశాను కదా, ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను. ఓకే, అదే మనకి ఇంకా 4 hours ఉంది కదా, ఈ 4 hoursలో మనం చూద్దాం సార్, ఏమన్నా ఆర్డర్స్ వస్తాయి కదా అనుకుంటున్నాను. నేను కూడా అంతే మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదే ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను. ఓకే సార్. ఓకే, అయితే ఉంటా. ఓకే సార్, థ్యాంక్ యూ.
పనుకొందురా. అయ్యో కరెంట్ పోయిందే, కోవ తిరిగిస్తా ఉండు. నువ్వు ఇచ్చిన 3 నెలల టైం అయిపోయింది కదా, అయితే అయితే ఏంటి ఇప్పుడు చెప్పు. ఈ టైం లోపల సక్సెస్ కాకపోతే నువ్వు చెప్పినట్లు వినాలన్నావు కదా. ఓ అన్నాను. అయితే నేను అన్నంత మాత్రాన అంత కఠినంగా ఉంటానా ఏంటి? అలా చెప్తే గానీ నీ కొడుకు వినుడు కదా. మరి ఆ రోజు అంత కఠినంగా మాట్లాడావు, ఆ రోజు కంపెనీ పెడతానంటే అరిసావు, చెయ్యి కూడా చేసుకున్నావు. నేను చాలా బాధపడ్డాను ఆ తర్వాత అనవసరంగా చేసుకున్నానని. కానీ ఓ విషయం, ఎంతోమంది మొదలు పెడదామనే దగ్గర ఆగిపోతున్నారు. నా కొడుకు అలా ఆగలే. చెప్పిన మాట ప్రకారం వాడు చాలా ప్రయత్నించాడు. వాడి దృష్టిలో వాడు ఓడిపోయాడు అనుకున్నా, నా దృష్టిలో వాడు ఎప్పుడో గెలిచాడు. నా కొడుకు గెలిచాడు. ఆర్డర్స్ చాలా వస్తున్నాయి. ట్రాన్సిట్ను ఆర్డర్స్ అన్నీ అప్డేట్ చేసేయండి. హాయ్ సార్. హాయ్ సార్, మాది ఓన్ క్లాతింగ్ ఉంది. మీ సైట్లో మేము మా క్లాతింగ్ బిజినెస్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, ఖచ్చితంగా చేద్దాం. హాయ్ రా. హాయ్. హాయ్, మీరేంట్రా ఇంత సడన్ సర్ప్రైజ్? జాబ్లో నుండి తీసేశారు. అప్పుడే చెప్పాను కదా మీకోసం ఎప్పుడూ జాబ్స్ ఉంటాయని. థ్యాంక్ యూ రా. లోపలికి వెళ్ళండి. చెప్పండి సార్. ఓ ఖచ్చితంగా, ప్రాసెస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం రా నాకు ఈరోజు ఇన్ని సర్ప్రైజ్లో గెలిచావురా, ఛాలెంజ్ చేసి మరీ గెలిచావురా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడేం చేస్తున్నావురా? ఏం లేదురా. ఇందులో ఉన్న ఏదో ఒక్క సీన్, ఏదో ఒక్క డైలాగ్ లేదా
సిచ్యువేషన్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసే ఉంటారు లేదా చూసైనా ఉంటారు. అందుకే ఇది నా కథ, నీ కథ, ఇది మన కథ, మన అందరి కథ. నీ డ్రీమ్స్ ఏదైనా సరే, లైక్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలి, లేదా ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉంటుంది కదా మీకు. దానికోసం చాలా కష్టపడండి. మీ ప్యాషన్ ఏంటో మీ పేరెంట్స్కి చెప్పు. వాళ్ళు అర్థం చేసుకోరా? అర్థం చేసుకునే వరకు చెప్పు. ఇప్పుడు కన్విన్స్ చేయలేకపోతే లైఫ్లో చాలా బాధపడతావు. అండ్ పేరెంట్స్, మీరు కూడా మీ డ్రీమ్స్ని మీ పిల్లలపైన దిద్దకండి. ఒక్కసారి వాడికి నచ్చిన ప్యాషన్ పై నా వెళ్ళు అని ఒక్క మాటను, ఈ ప్రపంచంలో వాడు హ్యాపీగా ఫీల్ అయినట్టు ఎవ్వరు కాదు. సరే, ఒకవేళ సక్సెస్ కాలేదు అనుకో, అప్పుడు మీరు చెప్పినట్టు చేస్తారు. అంతేగాని ముందుగానే నువ్వు గెలవలేవంటే ఎలా? నీ పిల్లల మీద నీకే నమ్మకం లేకపోతే ఇంకా సొసైటీ జడ్జ్ చేయడంలో తప్పు లేదు కదా.